నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేసవి సెలవుల సందర్భంగా చిన్నారులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపకులు నందికేశ్వరరావు మాస్టర్ నేతృత్వంలో నటుకుల మోహన్ సౌజన్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలోని పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న శిక్షణా కేంద్రంలో నృత్యం, డ్రాయింగ్, క్రాఫ్ట్ తదితర విభాగాల్లో చిన్నారులకు శిక్షణ అందిస్తున్నారు. ఎంతో ఖరీదైన విద్యలను కూడా పూర్తిగా ఉచితం అందించడం విశేషం. ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొని ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ విద్య నేర్చుకున్న పలువురు విద్యార్థులు ఇప్పుడు మరికొందరికి శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. నృత్య శిక్షణను ప్రముఖ నృత్య ఉపాధ్యాయురాలు నీరజ సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా వారికి నృత్యంలోని మెలకువలు నేర్పిస్తున్నారు. ఆసక్తి ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తూ ఆనందాన్ని పొందుతున్నట్లు తెలిపారు. అలాగే క్రాఫ్ట్ విద్యను లోకనాథం, దీప్తి బోధిస్తున్నారు. డ్రాయింగ్లో సాయి ప్రసాద్ విద్యార్థులకు శిక్షణ అందిస్తుండగా సోడవరం ఈశ్వరరావు కూడా అప్పుడప్పుడు పాల్గొని డ్రాయింగ్లో పలు మెలకువలను చిన్నారులకు నేర్పిస్తున్నారు. సమాజ సేవలో ముందుండే ఈశ్వరరావు సేవలను నిర్వాహకులు అభినందించారు. ఈ శిక్షణా సంస్థను నందికేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి రావాలని, వారు వివిధ కళల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుని శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. పిల్లలందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో కొంతమంది డ్రాయింగ్ టీచర్లుగా, ఇన్స్ట్రక్టర్గా కూడా సరిపోయి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రోత్సాహంతో ఇంకా ఉండాలని మా పిల్లలకి, మా పేరెంట్స్కి ప్రముఖ నృత్య దర్శకురాలు నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలోని నలుమూల నుంచి చిన్నారులు వచ్చి ఈ శిక్షణ అభ్యసిస్తున్నారని తెలిపారు. నృత్యంతో పాటు డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి విభాగాల్లో కూడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. చిన్నారులు చక్కటి ప్రదర్శనలతో అందరినీ అలరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ గత 12 ఏళ్ళుగా ఉచితంగా నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. వీళ్ళ కూచిపూడి, జానపద నృత్యాల్లో కొన్ని వేల మందికి ఇప్పుడు శిక్షణ ఇచ్చున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాకు 100 మంది పిల్లలు వచ్చి ఎక్కడెక్కడి నుంచో పై ఊరు నుంచి కూడా వస్తున్నారు. వచ్చి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. వారందరూ ఈ రోజున వాళ్ళ ఊళ్ళో చక్కగా నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళిన పిల్లలు హైదరాబాద్లో కూడా ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ పిల్లలకు నృత్యం నేర్పిస్తున్నారు. అలాగే అనేక ప్రదర్శనలు స్టేజ్ మీద వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ 12 సంవత్సరాలుగా ఇక్కడ చేసే ఈ మా ఉచిత శిక్షణ చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ చేసేది మాకు అందరికి కూడా ఎంతో సంతృప్తినిస్తుంది. జిల్లా వాసులు, నగరవాసులు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. చాలా వరకు ఆర్ట్ వైపు కానీ, క్రాఫ్ట్ వైపు కానీ, నెక్స్ట్ డాన్స్లో కానీ చాలా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు పార్టిసిపేషన్ చేయడం, రంగోత్సవం అనే కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేయడం చాలా జరిగాయి. సో ఇక్కడ నేర్చుకొని చాలామంది పిల్లలు ఆర్ట్ వైపు అని చూస్తే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అని చాలా రకాలుగా ప్రొఫెషనల్గా కూడా సెటిల్ అయ్యారు చాలామంది పిల్లలు. రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనమి ఫీడ్పై కిలోకు 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్పై కిలోకు 10 రూపాయలు పెంచినట్లు సమాచారం అందిందన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు. ఏపీఎస్ఏడిఏ చట్టం ప్రకారం రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఫీడ్ కంపెనీలు ఆ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ ధరల పెంపును అమలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షాన్ని నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గార మండలం తూలుగు పంచాయతీలోని సిఎస్పి రోడ్డులో బుధవారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతి బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో గల రహదారులు, రోడ్ల పరిశుభ్రతను చేపట్టాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చునని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రజల్లో పారిశుద్ధ్యంపై చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నేంద్ర కర్పణకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన నరసన్నపేటలో ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. శాఖల వారీగా ఏ అధికారికి ఏ విధులు కేటాయించింది వివరిస్తూ జిల్లా అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్ నుండి జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు పద్మావతి, లక్ష్మణరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఆర్ఎండ్బి ఎస్సీ పి సత్యనారాయణ, సిపిఓ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 2024 మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చిందని ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు ఆ రోజే చరమగీతం పాడారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని తెలిపారు. 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో కూటమి విజయం సాధించడం ప్రజా తీర్పుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో 81.86% రికార్డు స్థాయి పోలింగ్ నమోదవడం ప్రజల్లో మార్పు ఉన్న ఆకాంక్షను స్పష్టం చేసిందన్నారు. అమరావతి రాజధాని, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, మహిళల సంక్షేమం వంటి అంశాలతో టీడీపీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని కోన రవికుమార్ పేర్కొన్నారు. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన విజయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైందని అన్నారు. అమరావతి ప్రజా రాజధానిగా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీపన్నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిరం వార్షిక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ మందిరం ఆలయ 35వ వార్షిక మహోత్సవ వేడుకలు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. బుధవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకను అశేష జనసంద్రం నడుమ వేద పండితుల వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో శాశ్వతంగా జరిగింది. తొలి రోజు ఆలయం వద్ద పందిర్రాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు బొంకుపల్లి అప్పల నరసింహశర్మ, బొంకుపల్లి సుధీర్ శర్మలు శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని 2వ రోజు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. బెండి హరీష్, ఢిల్లేశ్వరి దంపతులు ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా 14వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి తిరువేది కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ నెల 16న మందిరం ఆవరణంలో మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జాబితాలను సిద్ధం చేసి డిఈఓ అధికారిక వెబ్సైట్ www.sites.google.com/site/DEOSKLORG లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టే బదిలీలు, పదోన్నతులు తదితర ప్రక్రియలన్నీ ఈ జాబితా ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా ఉపాధ్యాయులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ధృవీకరణ పత్రాలతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని ఆయన వెల్లడించారు. సంతబొమ్మాలి గ్రామంలో తాగునీటి సమస్యను కేవలం 24 గంటల్లో పరిష్కరించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి తన ప్రజా నిబద్ధతను చాటి చెప్పారు. సోమవారం గ్రామంలో పర్యటించిన సందర్భంగా స్థానిక మహిళలు బోర్ వేయించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. సమస్యను వెంటనే గుర్తించిన మంత్రి గ్రామీణ నీటి సరఫరా అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు స్పందించి బోర్ వేయించి గ్రామ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి అచ్చెన్నాయుడికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ్ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఆలయ అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. వైశాఖ బహుళ ఏకాదశి పురస్కరించుకుని ఈరోజు ఉదయం 8 గంటలకు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నరసన్నపేట సమీపంలోని జమ్ము తామరపల్లి ప్రాంతంలో చేసిన ఏర్పాట్లను, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ పరిసర ప్రాంతాల భద్రత, వీఐపీ రాకపోకలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నిర్ణయించిన రూట్ మ్యాప్లో భద్రతాపరమైన ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశించారు. రూట్ మ్యాప్ వెంబడి ఉన్న కూడళ్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. హెలీప్యాడ్ ప్రాంతంలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, భద్రతా వలయాలు, బారికేడింగ్, సిబ్బంది మోహరింపు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్ల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పూర్తి అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డీఎస్పీ డి లక్ష్మణరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎమాన్యువల్ రాజు, నరసనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గణేష్, రంజిత్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎలియన్స్ క్లబ్ మెయిన్ సభ్యులు మండుటండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చారు. మేము సైతం అనే భావనతో సూర్యమహల్ పెట్రోల్ బంక్ వద్ద గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు, ప్రజలకు చల్లని మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, రామరాజు, వేణుగోపాల్, లక్ష్మీ సాయి, మురళీధర్ పాల్గొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ గురైన బలివాడ అరుణకుమారికి లాసా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ ఆధారం లేని ఆమెను శంకర్ నారాయణ మెడికల్ స్టోర్ యజమాని షోమేష్ చారదీసి ఆశ్రయం కల్పించడంతో పాటు స్వంత ఖర్చులతో వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లాసా వాలంటీర్ వాండ్రంగి సతీష్ కుమార్ భరద్వాజ్ సూచన మేరకు లాసా ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగస్వాములైన వారిని పలువురు అభినందించారు. అవకాడో పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, వంటకాల రుచిని పెంచడానికి రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుండి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్న పండు అని కూడా అంటారు. దీనిలోని అధిక క్రొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార, పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపులో చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలు ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్ కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో 1 జౌన్స్ ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి, మీ రోజువారీ డైట్ వీటిని జోడించవచ్చు. అవకాడోలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అవకాడో మంచి రుచి కోసం ఉప్పు, మిరియాలను దానిపై చల్లుకొని తినండి. అవకాడోలను ముక్కలుగా చేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు, బాల్సమిక్ వెనిగర్ను దానిపై చర్య తీసుకోండి. మీరు ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. మీరు ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినొచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. గుడ్లకు బదులు మీరు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను
వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.